సౌలు ఎలా పెరిగినాడు అంటే ఒక శిక్షణలో పెరిగినాడు, ఒక క్రమంలో పెరిగినాడు, ఒక డిసిప్లిన్లో పెరిగినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. అయితే సంఘాన్ని హింసించడం విషయంలో ఎంతో ఆసక్తి కలిగి ఇలాగా అతను కొనసాగుతున్నాడు. ఇదంతయు కూడా సౌలు నేపథ్యం అయి ఉంది. ఇలాంటి వ్యక్తిని ఇంకా ఒక దగ్గర ఏమంటున్నాడంటే నేను హింసకుడను, దూషకుడనని చెప్తున్నాడు. అయితే ఎవరైనా మన దగ్గరకు వచ్చి నీ గురించి నువ్వేం చెప్పుకుంటావు, ఒక మాటలో చెప్పు అంటే మనం ఏం చెప్పుకుంటాం, నేను చాలా చెడ్డోని, నేను మంచోని కాదు, అసలు నేను ఏదో మీకు మంచిగా కనిపిస్తున్నా కానీ నాలో ఏ మంచితనం లేదు, నాలో ఏ గొప్పదనం లేదు అని మనం చెప్తామా? చెప్పలేం కదా. ఎంతో కొంత మన గురించి కానీ, మన కుటుంబం గురించి కానీ, మన పిల్లల గురించి కానీ ఎవరైనా వచ్చి అడిగితే, ఎవరికైనా చెప్పుకోవాల్సి వస్తే మనం ఏం చెప్తాం? నెగిటివ్ చెప్తామా? చెప్పము కదా. కానీ మనం ఎంత చెడ్డవాళ్ళమైనా, మన కుటుంబం ఎంత చెడ్డదైనా, మన కుటుంబంలో మనకెన్ని డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కుటుంబం గురించి బయట ఎవరు వేసుకోరు. సొంత మన సాక్ష్యం గురించి మనం బయట వేసుకోము. కానీ ఇక పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే పూర్వము హింసకుడను, దూషకుడను, చాలా చెడ్డవాణ్ణి, పాపుల్లో ప్రధాన పాపిని ఎలా చెప్తున్నాడు చూడండి. తన గురించి తను సాక్ష్యం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు తన బలహీనతలను బట్టి ఒప్పుకొని విడిచిపెట్టడానికి అతను ఇష్టం కలిగి ఉన్నాడు.